ఓనం పండుగ శోభతో మెరిసిపోతోంది. గాడ్స్ ఓన్ కంట్రీలో వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. బలి చక్రవర్తి ఆగమనం కోసం కేరళ వాసులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు ఓనం స్పెషాలిటీ ఏంటి? కులమతాలకు అతీతంగా మలయాళీలు ఉన్న ప్రతి చోట వేడుకలు ఎందుకు చేసుకుంటారు? కేరళలో ఓనం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు సాగే ఈ సంబరాలకు అథం వేడుకతో అంకురార్పణ జరిగింది. మలయాళ మాసమైన చింగల్లో వచ్చే అథం తిరువోణం రాకను సూచిస్తుంది. ఆ రోజు నుంచే ఇళ్ల ముంగిట పూల జల్లులు కురిపిస్తూ పూల పల్లెలు తీర్చిదిద్దుతున్నారు. 10 రోజుల పాటు కేరళలోని ప్రతి ఇల్లు కూడలి పండుగ శోభతో కళకళ్లాడుతోంది. ఈ నెల 26న కేరళ ప్రజలు అత్యంత వైభవంగా తిరువోణం జరుపుకోనున్నారు. ఓనం కేరళలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన అతిపెద్ద సంప్రదాయ పండుగ. ఇది కేరళ సంస్కృతి సమైక్యతకు ప్రతీక. జాతి కుల మతాల విచక్షణ లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడాలో లక్షలాది మంది కేరళీయులు స్థిరపడ్డారు. అక్కడ వారు మలయాళీ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని కేరళలో ఓనం ఎలా జరుపుకుంటారో అదే స్థాయిలో అక్కడ వేడుకలు నిర్వహిస్తారు. విదేశాల్లోని పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ ఆఫీసుల్లోనూ ఓనం రోజున ఉద్యోగులందరూ కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి పూల ముగ్గులు వేస్తారు. ఓనం కేవలం హిందువుల పండుగ కాదు. కేరళకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇందులో సమానంగా భాగస్వామ్యం పంచుకుంటారు. విదేశాల్లో ఉండే చర్చిలు, మసీదుల కమిటీలు కూడా ఓనం విందులను ఏర్పాటు చేస్తాయి. రాక్షస రాజైనప్పటికీ ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మహాబలి చక్రవర్తి ఏటా శ్రావణ మాసంలో తన ప్రజలను చూడటానికి భూమిపైకి వస్తాడని కేరళీయుల నమ్మకం. ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ పండుగ చేసుకుంటారు. మహాబలి పాలనలో ప్రజలంతా సమానంగా సంతోషంగా ఉండేవారనే నమ్మకమే దీనికి కారణం. విదేశీ గడ్డపై మేమంతా ఒక్కటే అనే భావనను ఈ పండుగ బలంగా చాటుతుంది. ఇక శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో వచ్చి మహాబలిని పాతాళానికి అణిచివేసిన రోజే ఓనమని పురాణాలు చెబుతాయి. మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం అంటే ఆగస్టు సెప్టెంబర్ మధ్య ఈ పండుగ వస్తుంది. అథన్ నక్షత్రం రోజున ప్రారంభమై 10వ రోజైన తిరువోణం నాడు ఈ వేడుకలు ముగుస్తాయి. అరటి ఆకులో వడ్డించే 26 రకాల శాకాహార వంటకాలను విదేశీయులు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చేత్తో తినే సంప్రదాయాన్ని, పాయసం రుచిని వారు చాలా మెచ్చుకుంటారు. మహిళల సమూహ నృత్యం, పులివేషాలు చూసి విదేశీయులు మంత్రముగ్ధులవుతారు. చాలా మంది విదేశీయులు స్వయంగా కేరళ తెల్లచీరలు, ధోతీ ధరించి ఈ నృత్యాలలో పాల్గొంటారు. ఓనం సమయంలో కేరళ సంస్కృతిని చూడటానికి ప్రతి ఏటా వేలాది మంది విదేశీ పర్యాటకులు భారత్కు వస్తూ ఉంటారు. పడవ పందాలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. విదేశాలలో ఉన్నప్పటికీ తమ సంస్కృతిని, మూలాలను మర్చిపోకుండా అందరినీ కలుపుకుంటూ కేరళీయులు జరుపుకునే ఈ విధానమే ఓనంను ఒక ప్రపంచ స్థాయి పండుగగా మార్చింది.